రైట్. సుమంత్ గారు, స్టార్ కాస్ట్ గురించి మాట్లాడుకోవాలి. అద్భుతమైన స్టార్ కాస్ట్, ఇందులో జగపతి బాబు గారితో పాటు మిగతా అందరు కూడా చాలా మంచిగా ఉన్నారు. సో వాళ్ళందరితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ఆఫ్టర్ సో లాంగ్? ఇట్ ఈస్ అన్ ఆన్సాంబుల్ ఫిల్మ్, ఇంగ్లీష్లో అంటారు. అంటే అర్థం కాలేదు. ఆన్సాంబుల్ ఫిల్మ్ అంటే ఒక క్లియర్ కట్ హీరో ఉండడు, అన్ని పాత్రలు ఇంచుమించు ఒకే అదే హీరోగా నడుస్తూ ఉంటుంది. కథ హీరో అని చాలా మంది చెప్తాము, బట్ దిస్ వన్ ఆల్ ద క్యారెక్టర్స్ ఒక మంచి బ్యాలెన్స్ ఉంటుంది. ఆల్ ద క్యారెక్టర్స్ డ్రైవ్ ద ఫిల్మ్. రైట్. నేను నా మీదే ఆధారపడి ఉండదు, నేను మోసిన బరువే త్రినాథ్ మోస్తాడు. సో మీ ఇద్దరికి సీన్స్ ఉంటాయా సార్? ఉంటాయి. అండ్ అండ్ వాట్ వాస్ ద క్వశ్చన్ అగైన్? సారీ. మిగతా యాక్టర్స్ తో కూడా ఎలా అనిపించింది? యా, ఐ హ్యావ్ టు టెల్, ఎందుకంటే జగపత్ బాబు గారితో పనిచేయడం ఇది నా ఫస్ట్ టైం. ఓకే. నాకు చాలా చాలా చనువు ఉన్న పర్సనల్ రిలేషన్షిప్ ఉన్న ఇటువరకు ఎప్పుడు పనిచేయలేదు. సో ఆల్మోస్ట్ ఒక 26 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్న తర్వాత పనిచేస్తున్నాను. అది నిజంగా ఒక అదృష్టం. జగ్గుబాయ్, ఐ రియల్లీ అడ్మైర్ హిమ్ యాజ్ ఎన్ యాక్టర్. ఎస్పెషలీ ఈ మధ్య అంటే ద వే హీస్ డైవర్సిఫైయింగ్. మొన్న పెద్దిలో క్యారెక్టర్ చూసి ఐ వాజ్ జస్ట్ బ్లోన్ అవే. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు. సో ఆయన కాస్టింగ్ మూలంగా మా సినిమాకి ఒక విలువ ఎక్కువ పెరిగింది, బరువు ఎక్కువ పెరిగింది. అండ్ ఆల్ ది ఆర్టిస్ట్స్, నేను అయితే రవి వర్మతో ఎప్పుడో క్లాస్మేట్స్లో పనిచేశాను నేను. వర్కింగ్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. బట్ మధ్యలో లైక్ టచ్లోనే ఉన్నాం, కలిసి చేద్దాం, ఎప్పుడు కుదరలేదు. ఈ సినిమాలో కుదిరింది. సో ఒకటేదో మీరు రిలీజ్ చేసినప్పుడు స్టోరీ ఎలా అనిపిస్తుంది అంటే అర్థం కాలేదు అని ఒక పవర్ఫుల్ డైలాగ్ వేసాడు సార్. సో కామిక్ ఏంటంటే సైలెంట్ కామెడీ చేస్తూ ఉంటారు. సినిమాలో ఎలా చేస్తారు? ఆయన సూట్ గా చెప్పేస్తారు అని ఫిల్టర్ కాకుండా. ఎందుకంటే బహుశా లైక్ ఫస్ట్ టైం అది చెప్పినప్పుడు ఆయన రాజేష్ చెప్తాడేమో, ఒక సన్నివేశం చెప్పుంటాడు. పూర్తి కథ డీటెయిల్ గా చెప్పాలంటే, ఈ కథ పూర్తిగా అర్థం చేసుకోవాలంటే 2.5 గంటలు కూర్చుని ప్రాసెస్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని కోణాలు ఉంటాయి, అన్ని మలుపులు ఉంటాయి. సో బహుశా జేబీ గారికి చెప్పినప్పుడు అదే నరేషన్స్ లో కూడా అదే టఫ్ అయ్యేది. అంటే ఏ డైరెక్టర్ అయినా ఎంత కాంప్లికేటెడ్ కథ అయినా కానీ హాఫ్ అన్ అవర్ లో చెప్పగలగాలి, 1 minute లో కూడా చెప్పగలగాలి. అంటే చెప్పాల్సి వస్తాయి. నాకు ఇది అక్కడ కొంచెం టఫ్ అయ్యేది. బట్ సమ్హౌ ఒక 2 minutes నరేషన్ అయితే ఎట్లా, 5 minutes అయితే ఎట్లా, హాఫ్ అన్ అవర్ అయితే అన్ని ప్రిపేర్ చేసుకున్నా కానీ కొంతమంది హిట్ అయ్యేది, కొంతమందికి అది అట్లా స్ట్రైక్ అయ్యేది కాదు. రైట్. సో అయితే మీలాగా చాలా మంది డైరెక్టర్ అవ్వాలనుకుంటారు. వాట్ మోటివేటెడ్ యూ అంత స్టెప్ తీసుకొని బయటికి వచ్చి ఒక స్టోరీ సుమంత్ గారు లాంటి హీరోకి చెప్పాలంటే? బికాస్ హీ సో మచ్ ఎక్స్పీరియన్స్డ్, ఆల్రెడీ అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో ఆయనకి చెప్పాలంటే చాలా కన్విక్షన్ ఇవన్నీ ఉండాలి. సో మీకు ఏం మోటివేట్ చేసింది? ఇప్పుడు వస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఏ యాక్టర్కైనా కానీ మంచి కథ వస్తే డెఫినెట్లీ మంచిగానే ప్రిన్సిపల్గా రిసీవ్ చేసుకుని వింటారు. సో అందులో సుమన్ సార్ ఫస్ట్ ఉంటారు డెఫినెట్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే, సార్కి నరేషన్ ఇచ్చినప్పుడు నాకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఏ డైరెక్టర్కి అయినా కానీ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు గంటలో చెప్పగలగా అనగానే సగం నుంచి పడిపోతుంది. హాఫ్ అన్ అవర్లో చెప్తా ఉంటే మొత్తం పడిపోతుంది. సార్ ఏంటంటే నాకు డీటెయిల్గా చెప్పు, డైలాగ్ టు డైలాగ్ చెప్పు అన్నారు. నాకు అప్పుడు ఇంకా సరే మనం విశ్వరూపంతో చూపెట్టేయచ్చు అని మొత్తం చెప్పా. డైరెక్టర్స్ జనరల్ గా యాక్టింగ్ కూడా చేస్తూ చెప్తూ ఉంటారు, అలా ఏమైనా చేశారు? నేను అట్లా చేసి